You know, a city without a proper gate is open to various elements. Anybody can just come and go, you know. ఒక పట్టణానికి తలుపు లేనట్లయితే ఎవరైనా లోనికి రావచ్చు లేక వెలుపలికి వెళ్ళిపోవచ్చు అన్న విషయాన్ని మనకందరికీ తెలిసిందే కదండి. You know, when you go to a supermarket, ఒక సూపర్ మార్కెట్ కి మీరు వెళ్ళారనుకోండి, or you go to a big store, ఒక పెద్ద స్టోర్ కి మీరు వెళ్ళారు, nobody is surveying you in the store, but at the time you leave the store, ఎవరు కూడా మీరు అక్కడ సహాయం చేయలేరు గాని మీరు అందులో అన్ని తీసుకుని ముందుకు వెళుతూ ఉన్నప్పుడు at that point there is a surveillance system. అప్పుడే అక్కడ సర్వైలెన్స్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. And through that they can catch the people if anybody's shoplifting or something, and at the gate you are trapped. They have good strong surveillance system. మీరు ఏమైతే లోపల చేశారో మీరు వెలుపలికి వస్తూ ఉండగా మీరు చేసినటువంటి క్రియలను ఈ సర్వైలెన్స్ అనేటువంటి ఒక సిస్టమ్ ద్వారా వారు మిమ్మును పట్టుకుంటారు. They only need to take charge of the gates and everything else will fall in place. చూడండి, మీరు ఆ యొక్క కార్యక్రమంలో పడిపోవాలంటే గల కారణం ఏమనగా గేటు దగ్గర మీరు దొరికిపోతారు. This is a biblical principle that you need to guard your gates. ఇది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పద్ధతి ఏమనగా మీ యొక్క గడియలను మీరు కాచుకోవాలి అని. God has put gates in our body. I'm talking spiritually. This is very important if you are to prosper, if you are to grow spiritually in your walk with God. మనము మన యొక్క శరీరానికి తలుపులు వేసుకోవాలి. నేను ఆత్మీయ విధానంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకనగా మీరు ఆత్మీయ విధానంలో వర్ధిల్లాలి అని అంటే మీరు ఈ విధంగా తలుపులు వేసుకోవాలి. The first thing I want to share with you, మొదటగా మీతో మాట్లాడేది ఏమనగా the spiritual significance of our feet. మన యొక్క ఆత్మీయ విధానంలో మన పాదాల గురించి చూద్దాం. The spiritual significance of our feet. మన యొక్క పాదాలు అనేటువంటి ఆత్మీయ విధానంలో You మాట్లాడుతున్నాం. see, our feet carry us everywhere. చూడండి, మన యొక్క పాదములు అన్ని స్థలాలకు వెళుతూ In ఉంటాయి. fact, your feet carry your eye gate, your ear gate, your mouth gate. They carry all these gates. The feet carry you. మీ యొక్క పాదాలు ఎలా వెళుతూ ఉన్నాయనగా మీ యొక్క కంటి ద్వారము అలాగనే చెవుల Yes. ద్వారము ఈ విధంగా వివిధమైనటువంటి ద్వారాల గుండా మీ పాదము ద్వారా మీరు Your నడిపించబడుతున్నారు. feet is the vehicle for all other gates. మీ యొక్క పాదములే ఇతర ద్వారములకు నడిపిస్తున్నాయి. Write this down. రాసుకోండి, My feet is the vehicle for all other gates. నా యొక్క పాదములే అనేకమైన ద్వారాలకు వెళ్ళేటువంటి Go with me వాహనమైనవి. to Isaiah 52 verse 7 right యెషయా now. గ్రంథము 52వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. See, the prophet brought about the significance of our feet. చూడండి, ప్రవక్త మన యొక్క పాదాలకున్నటువంటి ఆ యొక్క గుర్తింపును సూచిస్తూ ఉన్నాడు. How beautiful upon the mountains are the feet of him who bring good news, సువర్తమానాన్ని తెలియజేసేటువంటి వారి పాదములు పర్వతములు ఎంతో who సుందరములై proclaim ఉన్నవి. peace, who bring glad tidings of good things, who proclaim salvation, who say to Zion, your God reigns. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానం ప్రకటించు రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని The సీయోనుతో Lord says, చెప్పు. how beautiful are the feet. ఎంత వారి పాదములు సుందరములైనవి. Usually people put emphasis on the face, on the other parts of the body, but God looks at the feet and says, how beautiful are the feet. ప్రజలుగా ఉండేటువంటి మనము మన యొక్క ముఖాలకు అందంగా కనిపించాలని అనేకమైనటువంటి విషయాల్లో మనము తీసుకుంటాం, కానీ అయితే దేవుడు మన యొక్క పాదాలను చూస్తూ ఉన్నాడు. From this you can understand that the feet are spiritually significant. చూడండి, మీరు అర్థం చేసుకోవడం కోసమే మన పాదాలు ఆత్మీయ రీతిలో ఏ విధంగా ఉన్నాయో Not only గమనించండి. because of the way they look, but because where they can go. మీరు ఎలా ఉన్నారో అని చూడడం కాదు, కానీ మీరు ఎక్కడికి వెళుతూ ఉన్నారో ప్రజలు గమనిస్తున్నారు. Go to Joshua chapter 1 and verse 3 right now. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. Every place that the sole of your foot will tread upon, I have given you as I said to Moses. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నానని ప్రభువు సెలవిచ్చుచూ ఉన్నాడు. God is telling Joshua, దేవుడు యెహోషువతో అంటున్నాడు, the place where you put your foot, that place I will give you. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను అంటున్నాడు. See the connection between inheritance and the foot. చూడండి, పాదములు అలాగే మనకున్నటువంటి సంబంధ బాంధవ్యం. See the connection between the foot and influence or dominion. See that connection. The foot is spiritually significant.
పాదములవి ఆత్మీయ సంబంధమైనటువంటివి. ఇవి ఒక అధికారాన్ని సూచిస్తూ ఉన్నాయన్న విషయాన్ని మనము గ్రహించాలి. You know, in the olden times, now we don't believe in all these things, but in the olden times they used to say, put your right foot forward. You know, have you seen that? పాత రోజుల్లో కొన్ని విషయాలు మనం విశ్వసించము. వారు అంటారు కదా, మీ యొక్క కుడికాలు ముందు పెట్టి రమ్మంటాం. వీటిని మనం నమ్మం కదండి. See, they did not understand. వారు అర్థం You చేసుకోలేదు. see, spiritual things over time they get distorted if you don't have the word of God. మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీ హృదయంలో లేనట్లయితే మీరు ఆత్మ సంబంధంగా ఏదో కోల్పోతూ ఉన్నారు. People put their own things into ప్రజలు it. వారు సొంత ఆలోచనలు కలిగి ఉంటున్నారు. So the feet are so important spiritually. చూడండి, ఆత్మీయంగా పాదము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Touch your feet and say, my feet are మీ blessed. పాదాలు చూసి నా పాదాలు దీవించబడును Say గాకనండి. it, everyone. My feet walk in the ways of God. దేవుని యొక్క మార్గములో నా పాదములు వెళ్ళాలని You చెప్పండి. see, during the Last Supper, చివరి రాత్రి భోజనాన్ని చూడండి. Jesus poured water into a basin and he began to wash the feet of the disciples. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక పాత్రలో నీళ్లు పోసుకొని శిష్యుల యొక్క పాదాలు కడిగిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. When he came to Peter, పేతురు వద్దకు వచ్చినప్పుడు Peter objected and said, పేతురు ఆటంకపరిచి ఇలా he సెలవిస్తున్నాడు, said, Lord, I can't let you wash my feet. దేవా, నా పాదములు మాత్రమే నేను Then కడుగనివ్వను. Jesus said something very powerful. ప్రభువైన యేసు శక్తివంతంగా ఏదో చెప్తున్నాడు. He said, ఆయన అన్నారు, if I do not wash you, నేను నీ పాదములు you కడగనట్లయితే have no part with me. మీరు నాతో ఏకీభవించరు అని అన్నాడు. Just imagine that. ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. There are many reasons now why Jesus washed the feet of the disciples. You know, he washed it out of humility, he washed it out of service, he washed it out of an example to others that we should do the same thing. But you see, there is much more than that. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శిష్యులు పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు చాలా మంది వివిధంగా చెబుతూ ఉంటారు. ఆయన విధేయతను గురించి, ఆయనలో పాలు పంపుల గురించి, ఈ విధంగా ఎన్నో విషయాలు చెబుతూ ఉంటారు. కానీ అంతకన్నా గొప్ప ప్రాముఖ్యమైన అంశం అందులో The ఉంది. feet have a very, very powerful spiritual significance. ఆత్మీయ పరిధిలో పాదము చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. Go with me to the book of Proverbs 4 and verse 26. సామెతల గ్రంథము 4:26 చూద్దాం. Ponder the path of your feet నీవు నడుచు మార్గమును సరళము and చేయుము, let all your ways be established. అప్పుడు నీ మార్గములన్నీయు స్థిరములగును. Ponder the path of your feet. నీవు నడిచేటువంటి మార్గమును సరళము చేసుకో. In other words, give careful thought to your ways. మరో వాక్యం తెలియజేస్తూ ఉన్నది, అప్పుడు నీ మార్గములన్నీయు నీవు స్థిరపరచుకుందువు అని. One translation says, consider your ways. ఒక తర్జుమా తెలియజేస్తుంది, మీ మార్గములను గమనించు. The direction that we set in life influences the quality of our life. మన యొక్క జీవితములో మనం తీసుకునేటువంటి దిశా నిర్దేశము మన యొక్క జీవితంలో ఉన్న విలువైన విధానాన్ని The సూచిస్తున్నది. direction we set in life, it affects our development and it affects the development of all those around us. మనము తీసుకున్నటువంటి దిశా నిర్దేశము ద్వారానే మన యొక్క భవిష్యత్తు ఎంత విలువైనదిగా అత్యున్నతంగా ఉండబోతుందో It's చూడగలం. only when we pay careful attention to our ways, the Bible says, we will be established. Somebody say amen. మన మార్గములను మనము చక్కగా నడుచుకున్నట్లయితే మనము వర్ధిల్లగలం అనేటువంటి విషయం బైబిల్ తెలియజేస్తుంది. ఎవరైనా ఆమేన్ If you're చెప్పండి. still not established, మీరు ఇంకా స్థిరపరచబడకపోతే it's time to look at the direction of your feet, your direction of your ways. నీవు నడిచేటువంటి మార్గాన్ని నీవు సరళము చేసుకో, నీ మార్గములను స్థిరపరచుకోమని దేవుడు కోరుతున్నాడు. You do that, మీరు అలా చేస్తున్నారా? you'll be established. ఇప్పుడు Just స్థిరపరచబడతారు. sit down quietly and just think of what you're doing, in which direction you're going, what you're doing, and the Bible says you will be established. మీరు ఒక చోట మెల్లగా కూర్చొని నీ యొక్క మార్గాన్ని గురించి మీరు ఆలోచన చేసినట్లయితే అప్పుడు ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. Yes. అప్పుడే మీరు మీ మార్గమందు స్థిరపరచబడగలరు. Proverbs 4 and verse 27. సామెతల గ్రంథము 4:27 It says, do not turn to the right or to the left. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము. Remove your foot from నీ evil. పాదమును కీడునకు దూరముగా Do not తొలగించుకొనుము. turn to the right or the left. In other words, don't get sidetracked, don't get distracted. నీవు కుడి తట్టుకైనా ఎడమ తట్టుకైనా తిరగొద్దు. ఎందుకనగా నీవు ప్రక్కదారి ఏమాత్రము పట్టించుకోకూడదు. We need to eliminate the distractions from our lives so that we can be on the direction, on the path that God has chosen us for. దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి మార్గము గుండానే మనము పయనించాలి. కానీ కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుండా మన పాదములను చక్కగా You నడుచుకోవాలి. have to eliminate. See, it says, do not turn to the left, do not turn to the right. Just
stay on that path which God chosen and remove your foot from evil. If you eliminate those distractions which are taking you in many directions, the Bible says you will be established. చూడండి, మీరు కుడి తట్టుకు కానీ ఎడమ తట్టుకు కానీ తిరగకుండా మీ యొక్క పాదములను స్థిరముగా నుంచుకొని కీడునకు దూరంగా ఉన్నట్లయితే మీ మార్గములన్నీ కూడా సరళము చేసి As I మీరు was meditating స్థిరపరచబడతారు. throughout the day today, నేను ఈ దినమంతా కూడా నన్ను ఇలా చేసుకుంటున్నాను. and the Holy Spirit said something. పరిశుద్ధాత్మ ఏదో ఒక విషయం Tell చెప్పాడు. the people, ప్రజలతో చెప్పుము, very soon this lockdown will be over. త్వరలో ఈ యొక్క లాక్డౌన్ తీరిపోబోతున్నది. Everything will limp back to the normalcy. ప్రతిదీ కూడా తిరిగి సహజంగా రాబోతూ ఉన్నదని చెప్పమన్నాడు. But you must consider your ways. అయితే నీ మార్గాలు నువ్వు జాగ్రత్తగా చూసుకో. You cannot go back to that old defeated lifestyle. నీవు ఓటమి పాలైనటువంటి గత జీవితానికి నువ్వు వెళ్ళకూడదు. The way you lived earlier. నీవు గతంలో జీవించిన You విధానాన్ని have to చూసుకో. consider your ways. Consider where your feet, in which direction your feet have been taking you. నీవు గతంలో నడిచినటువంటి మార్గము నీవు ఏ విధంగా వెళ్ళావో ఆ చోటుకు నీవు You వెళ్ళకు. need to understand the feet gate very carefully today, church. సంఘమా, ఈ రోజు పాదం అనేటువంటి ఆ యొక్క తలుపులు నువ్వు జాగ్రత్తగా Show you ఉంచుకోవాలి. something very powerful. సంఘమా, శక్తివంతంగా There is ఉండాలి. a person called a prodigal son. తప్పిపోయినటువంటి కుమారుని గురించి మనకు తెలుసండి. He takes all his father's inheritance, that is to him, and he spends it in wasteful living. తన తండ్రి యొక్క ఆస్తిని అంతా కూడా తీసుకొని సమస్తాన్ని కూడా వ్యయం చేస్తూ ఉన్నాడు, చేశాడు కూడా. And one day, ఒకరోజు he's eating pig's food. అతడు పందుల పొట్టును తింటున్నాడు. At that moment, ఆ క్షణములో he starts thinking ఆలోచన of చేయసాగాడు. his ways, తన యొక్క మార్గాల గురించి how యోచించాడు. his feet had taken him away from his father's house, తన యొక్క పాదము తండ్రి యొద్ద నుంచి ఏ విధంగా తప్పించిందో చూశాడు. how his feet had been taking him away from the house of abundance, the house of life. And he says, I will turn the direction of my feet to the father's house. తన యొక్క గృహములో సమృద్ధి అయినటువంటి గృహాన్ని నుంచి ఏ విధంగా తన పాదములు కీడు మార్గమునకు నడిపించాయన్న విషయాన్ని గ్రహించి తిరిగి నా తండ్రి యొద్దకు వెళ్ళదనని మనస్సు మార్చుకున్నాడు. This is when he was established. ఎప్పుడు అతడు స్థిరపరచబడినప్పుడు. You see, the direction of your feet gate are very important. నీవు నడిచేటువంటి మార్గము, నీవు వెళ్ళేటువంటి పాదముల యొక్క తలుపులు చాలా Many జాగ్రత్త. of your troubles have come into your lives by going to places. You have allowed your feet gate to go to places you shouldn't have మీరు gone. చాలా మంది అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్ళడానికి గల కారణం ఏమనగా మీరు వెళ్ళకూడనటువంటి మార్గములోనికి నడుస్తూ వెళుతూ ఉన్నారు కనుకనే అలా జరుగుతూ ఉన్నది. Book of Proverbs says, సామెతల గ్రంథం it చెప్తున్నది, says, my son, నా కుమారుడా, don't go to that woman's house. ఆ జార స్త్రీ ఇంటికి నువ్వు వెళ్ళొద్దు. You see, there are issues, there are problems come into our lives because we have allowed our feet gate to go to wrong places. మీరు అనేకమైనటువంటి సమస్యల గుండా వేదనల గుండా వెళ్ళడానికి గల కారణమేమనగా మీరు వెళ్ళకూడనటువంటి స్థలానికి మీరు వెళ్ళారు కనుకనే. We have allowed our feet gate to go to the wrong spiritual places. You know what I'm talking about. నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? మీరు వెళ్ళకూడనటువంటి స్థలాలకు మీ యొక్క పాదాలు వెళుతూ ఉన్నాయి. And because of those things, అలాగున చేయడం they have ద్వారా affected the entire family for generations. మీ యొక్క తరతరములు మీ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతుంది. A young girl wrote to me. ఒక యవనస్తురాలు రాశారు. She said, Pastor, ఆమె అన్నారు, పాస్టర్ I గారు, come from a very spiritually good family. నేను ఆత్మ సంబంధమైన మంచి కుటుంబం నుంచి వచ్చాను. And she went with her friends ఆమె తమ స్నేహితురాలతో వెళ్ళింది. and they went to the disco. వారు డిస్కోకి వెళ్ళారు. And she was saying, I don't come to the, and they forced her to come. And she used to say, hey, don't dance, you just sit over there. You don't drink, you just sit over there. ఆవిడన్నారు, నీవు డాన్స్ వేయని అవసరం లేదు, నువ్వు త్రాగని అవసరం లేదు, దయచేసి మాతో కూడా ఏకీభవించు, కూర్చో చాలు అంతే అని వారు నన్ను ఎంతగానో బలవంతం You చేశారు. just come and sit. వచ్చి కూర్చోమన్నారు అంతే. And this used to happen every week. ప్రతి వారము ఇలాగనే జరుగుతూ ఉన్నది. And she wrote to me ఆమె ఈ విధంగా రాసింది, that she was involved in drugs. She used to hardly come home. She had a live-in relationship with somebody, and it all started when she did not guard her feet gate. People of God, God is speaking to somebody. You are saying, yes, this word is for me. అలా రోజు ఆమె వెళ్ళడము ద్వారా ఒక రోజు ఆమె మాదక ద్రవ్యాలకు బానిసమైపోయింది. అలాగే అక్రమ సంబంధాన్ని మొదలుపెట్టింది. ఇలాగూ చేయడము ద్వారా తన యొక్క మార్గాన్ని కాచుకోలేదు. ప్రియమైన స్నేహితులారా, మీరు అలాగూ చేయడము ద్వారా మీరు కూడా పడిపోతారు. They జాగ్రత్త. take time out.
ఈ రోజు సమయం తీసుకోండి. Consider your ways. Consider where your feet gates are going. మీ యొక్క మార్గములను ఒకసారి చూడండి. మీ యొక్క పాదములు ఎక్కడికి వెళుతూ ఉన్నాయో. Your feet carry spiritual significance. మీ యొక్క పాదములు ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి. Guarding your feet gates. మీ యొక్క పాదములను జాగ్రత్తగా You చూసుకోండి. see, guarding your feet gate will require a lot of discipline. మీరు మీ యొక్క పాదములు జాగ్రత్తగా కావాలంటే చాలా క్రమశిక్షణ అవసరం. In fact, to guard any gate in your human body, you need a lot of discipline. మీ యొక్క శరీరములో ఉన్నటువంటి అనేకమైన తలుపులను భద్రం చేసుకోవాలంటే అనేకమైనటువంటి క్రమశిక్షణ పద్ధతులు మీరు అవలంబించాలి. Now, in the book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండంలో chapter 6, 6వ అధ్యాయంలో God told the children of Israelite to write the word of God on the doorposts, on the gates. ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞాపించినదేమనగా దేవుని యొక్క వాక్యాన్ని వారి ఇంటి ద్వార బంధముల మీదను గౌనుల మీదను వాటిని Now, there is వ్రాయవలన్నాడు. a powerful secret behind this. దీని వెనుక శక్తివంతమైనటువంటి మర్మము కలదు. You know, gates or doors serve as a notice board to angels as to who is inside. ఎవరు లోపల ఉన్నారో అన్న విషయం తెలియజేయడం కోసమై తలుపులు అలాగే గౌనులు దేవదూతలకు మాత్రమే తెలుసును. God told the Israelites to write down the word of God on the doors, on the gates. So there's a reason behind it, because you see, angelic movement it's like a notice board to the angels, to the spirit realm, as to what kind of people are living inside those gates. ఇశ్రాయేలులకు దేవుడు సెలవిచ్చినదేమనగా నీ యొక్క ద్వార కమ్ముల మీదను అలాగే గౌనుల మీదను నీ ఇంటి ద్వార బంధకముల మీదను వాటిని వ్రాయాలి. అప్పుడే దేవదూతలు వాటిని గ్రహించి లోనికి ప్రవేశిస్తారు. Back in the Exodus days, నిర్గమకాండపు దినాల్లోనికి మనం వెళదాం. they put the blood on the వారి gate. ఇంటి ద్వార కమ్ముల మీద రక్తాన్ని ఉంచారు. That blood ఆ రక్తం served as a sign to the destroying angel that you cannot enter and destroy the firstborn in this house. You can go to the other one, but you cannot come over here. It was like a mark, it was like a sign in the realm of the spirit. ఆత్మీయ విధానములో మనం చూసినట్లయితే ఎవరి ఇంటి ద్వార కమ్ముల మీద రక్తం ఉన్నదో ఆ రక్తాన్ని చూసినప్పుడు అందులో ఉన్నటువంటి మొదటి బిడ్డను సంహరించకూడదు కనుక వేరే గృహానికి వెళ్ళి అక్కడ ఆ సంహారకుడు ప్రవేశిస్తున్నాడు. That powerful angel of death would not enter that house because of that mark. ఆ శక్తివంతమైనటువంటి మరణదూత ఆ ఇంటిలోనికి ప్రవేశింపలేదు. Yes. ఎందుకనగా ఆ ద్వార కమ్ముల మీద రక్తం ఉన్నది. Listen carefully right now. జాగ్రత్తగా వినండి. And then God tells the people, ప్రజలతో దేవుడు సెలవిచ్చాడు, put the word on the gates. మీ ఇంటి ద్వారముల మీద వాటిని వ్రాసుకో. There was a spiritual reason for that. అందులో ఆత్మీయ సంబంధమైన I కారణం want you to ఉన్నది. understand this. Somebody is being receiving deliverance right now. ఇప్పుడే కొంతమంది విడుదలను మీరు పొందండి. How does it apply to our gates? మన యొక్క ద్వారముల మీద ఎలా ఉంచాలి? When your gates, the feet gate, పాదం అనేటువంటి ఆ యొక్క ద్వారము, you allow your feet gate to be influenced by the word of God, you are literally putting the word on your feet. మీ యొక్క పాదములు అనేటువంటి ద్వారము ద్వారా దేవుని యొక్క Yes. వాక్యం అనేటువంటి వాక్యాన్ని వ్రాసుకునడం ద్వారా మీ Yes. యొక్క మార్గములను మీరు స్థిరపరచుకొనగలరు. When you allow your feet to be governed, to be influenced by the word of God. In other words, your feet go only where the word tells you to go. Your feet go only where God's word says it is okay to go. Then it is literally your gate, your feet gates. The word is inscribed on your feet. పాదములు అనేటువంటి నీ యొక్క ద్వారమును దేవుని యొక్క వాక్యం అనేటువంటి నడిపింపు ద్వారా దేవుడు ఏ విధానములో Yes. నిన్ను నడవమంటూ ఉన్నాడో ఆ విధానములో నీవు నడిచినట్లయితే నీ యొక్క మార్గములను స్థిరపరచుకొని నీ మార్గములో సరళముగా ఉండగలవు. For example, ఒక ఉదాహరణ, your eye gate. నీ కళ్ళనే How ద్వారం. can you, when you allow your eyes to be governed by what God's word says? దేవుని యొక్క వాక్యము ఏ విధంగా సెలవిస్తుందో నీ యొక్క కంటి ద్వారాన్ని నీవు కాపాడుకున్నట్లయితే, Okay, the Bible says you do not look lustfully. You say no, I will not. So your eyes are being governed now not by your thoughts. Your eyes are being governed by the word. బైబిల్లో సెలవిచ్చిన రీతిగా కంటి చూపుతో పాపం చేయడం మాత్రమే Yes. కాదు గాని మీ యొక్క కంటి ద్వార కమ్ములను మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలని, నీ యొక్క కంటి ద్వారములను వాక్యము ద్వారా నీవు కాపాడుకోవాలి. So literally the word is governing your eyes. The word is governing your feet gate. And that time angels
move on your behalf and against spiritual forces. Your path becomes straight. Your path, hindrances are removed from your path. Can I have a good amen over there? అక్షరాల Praise దేవుని God. యొక్క That's how it వాక్యము works. ద్వారా నిన్ను నీవు కాపాడుకోగలిగినట్లయితే నీ యొక్క పాదమైనటువంటి ద్వారములు కాపాడినట్లయితే నీ యొక్క ద్వారముల యొద్ద దేవుని యొక్క దేవదూతలు రావడము నిన్ను నీవు సరళము చేసుకుని స్థిరపరచుకొనగలవు. You see, that's why the Red Sea opened up, I believe, and the children of Israel literally walked through the Red Sea. You see, no obstacle can stand in front of you when your feet are governed by the word of God. Somebody shout hallelujah. Hey. మీరు చూడండి, ఎర్ర సముద్రము రెండు పాయలైనది, ఇశ్రాయేలీయులు అందులో నడిచి వెళ్ళిపోయారు. వారెప్పుడైతే పాదములు నీటి మీద మోపగానే ఎర్ర సముద్రము రెండు పాయలైనది, వారికి ఆటంకము లేకుండా వారు ముందుకు కొనసాగగలిగారు. In the Old Testament, పాత నిబంధనలో Joshua's feet, Joshua's walk was governed by the word. యెహోషువ దేవుని యొక్క వాక్యము ద్వారా నడిపించబడ్డాడు. Not even the mighty Nephilim, not even the mighty people could stand against him. Wherever he went, victory. Wherever he went, victory. As if the walls of Jericho also broke apart. He just walked in. The same thing is going to happen to you as you understand this teaching about the feet gates. యెహోషువ నడిచాడు కనుకనే యెరికో పడిపోయింది కనుకనే మీరు అర్థం చేసుకోండి ఏం జరిగింది. ఇలాగున జరగడం ద్వారానే యెహోషువ విజయం సాధించాడు. కనుకనే యెహోషువ ఎప్పుడైతే యెరికో గోడలు కూడా కూల్చివేయగలిగాడు, అతని పాదములు సరి చేసుకున్నాడు. You see Peter, పేతురును చూడండి, he for him the gates did not open. తనకు ద్వారములు తెరవబడలేదు. But when Peter walked with the angel, ఎప్పుడైతే దేవదూతలతో నడిచాడో the gate opened on its own. ద్వారము తెరవబడిందండి. Angel just walking towards the gate. దేవదూతలు ద్వారం వద్దకు నడుస్తున్నారు, Gate opens. అప్పుడే ద్వారం తెరవబడింది. When your feet are governed by the word. ఎప్పుడైతే నీ యొక్క పాదములు దేవుని వాక్యము ద్వారా నడిపించబడుతున్నాయో, David said, he says, my feet shall not slip. నా పాదము పడిపోదన్నాడు దావీదు. Now you need to say that. Keep your hand. మరలా చెప్తూ ఉన్నాను My వినండి, feet shall not నా slip, పాదము తొట్టిల్లదు, but they shall stand and be guided by your word in Jesus' name. నీ యొక్క వాక్యము ద్వారా అవి స్థిరపరచబడుతున్న యేసు You're నామములో walking. నడుస్తున్నా, Things are opening. అప్పుడే ద్వారం Crooked తెరుస్తుంది, paths are becoming straight. వంకర మార్గాలు సరళమవుతాయి. How? ఎప్పుడు Your feet gate are anointed. Your feet gate are governed by the word. Your feet gate are influenced by the word. Angels are moving now. నీ యొక్క పాదములు దేవుని యొక్క వాక్యము ద్వారా అభిషేకించబడుతూ ఉన్నాయి. నీ కొరకై దేవదూతలు సంచారము చేస్తూ ఉన్నారు కనుక Keep your hand ఆశీర్వదించబడుతున్నారు. on your feet right now. ఇప్పుడే మీ చేతులు పాదం మీద ఉంచండి, చెప్పండి, My feet will be guided by the word. నా యొక్క పాదములు వాక్యము ద్వారా You see, నడిపించబడుతున్నాయి. that's why in the book of Matthew it says, మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాము, go. Hey, go. వెళ్ళండి. So God is saying go. దేవుడు చెప్తే వెళ్ళు. And when you go, మీరు వెళుతున్నప్పుడు then the Bible says, lo, I am with you. బైబిల్ చెప్తుంది, ఇదిగో నేను మీతో కూడా ఉంటున్నాను. If God says go. You don't say stay. మీరు వెళ్ళండి అని దేవుడు చెప్పినప్పుడు అక్కడ ఉండకండి, So you go. మీరు వెళ్ళండి. God says because you're going, మీరు వెళుతూ ఉన్నారు కాబట్టి my presence will be with you. నా సన్నిధి మీకు తోడుగా వస్తుంది. Wherever your feet go now, his presence go with you. మీ పాదములు ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి మీతో కూడా You వస్తుంది. know, one lady wrote to me ఒక స్త్రీ ఇలా రాశారు, and she said, ఆమె అన్నారు, my father said my feet are unlucky. నా యొక్క పాదము దురదృష్టవశాత్తమని మా తండ్రి గారు చెప్పారన్నారు. No sister, no. అలా కాదు Your సహోదరి, feet are not unlucky. నీ యొక్క పాదం అలాంటిది From కాదు. today onwards, ఈ రోజు నుంచి which place you enter, నువ్వు ఎక్కడికి వెళ్ళినా that place will be ఆ blessed. స్థలం దీవించబడుతుంది. You enter your office, మీరు ఆఫీస్కి వెళితే your office will be blessed. మీ ఆఫీసు The దీవించబడుతుంది. office is not blessed because of the computers, it's blessed because of you. ఆఫీసు కంప్యూటర్ ద్వారా దీవించబడడం లేదు, నీ ద్వారానే దీవించబడుతూ ఉన్నాయి. Carry this revelation. ఈ ప్రత్యక్షతలు కొనుక్కోండి. Which leg you put in your husband's house, which leg you put in your in-laws house, that house is blessed because of you. మీ Hallelujah. ద్వారా గృహం దీవించబడుతుంది. Yes. అవునండి, మీ ద్వారా దీవించబడుతుంది. ఈ విధంగా దీవించబడుతుంది. You, my dear brother, you go and put your feet on your land which is under court case for 15 years, 20 years, more years. That case is turning into your favor. All the demons are running out. Your feet, your gate feet are blessed in Jesus' name. నా ప్రియమైనటువంటి సహోదరులారా, This is మీ what I want to tell యొక్క you. పాదం అనేటువంటి Yes. ద్వారాన్ని ఎప్పుడైతే ముందు వెళ్తున్నారో కోర్టు కేసులు అన్ని కూడా మీ పక్షం అవుతూ ఉన్నాయి. అవును, అవును, ఈ విధంగా జరగబోతుంది. He said, my feet are governed by the word. నా పాదము వాక్యము చేత నడిపించబడుతుంది. My feet are influenced by the word. నా యొక్క పాదము వాక్యము చేత నడిపించబడుతుంది. See, the word of God says in the book of Isaiah 30, యెషయా గ్రంథం 30వ అధ్యాయం మనం చూసినట్లయితే, in that day ఆ దినమున you shall hear your voice.
ఆయన స్వరాన్ని మీరు Now see వింటారు. how the ear gate and the feet gate are connected. ఏ విధంగా చెవి అనే ద్వారము పాదం See అనే the ద్వారం connection. See, all Because gates Buddha- work simultaneously. అవన్నీ కూడా ఒకేసారి పని చేస్తూ ఉన్నాయి. You shall hear a voice. మీరు ఒక స్వరాన్ని వింటారు. This is the way. ఇదే త్రోవ, Walk in it. ఇందులో నడవండి. Now you hear వింటున్నారా? and you walk. మీరు నడవండి, You walk నడవండి, and you hear మీరు వినండి, and you receive victory. విజయాన్ని పొందుతారు. The feet gate. పాదం అనే ద్వారం. You receive a ఓ dream. దర్శనం వస్తే God gives you a దేవుడు direction. మార్గాన్ని చూపిస్తాడు. You walk in that. అందులో నడవండి. God gives you a word. దేవుడు వాక్యాన్ని You ఇస్తాడు. walk in that. అందులో నడవండి. Your feet are governed by the Spirit. మీ యొక్క పాదము ఆత్మ చేత నడిపించబడుతుంది. I tell you, don't worry, sisters. సహోదరి భయపడొద్దని చెప్పాను. Don't worry, brothers. సహోదరుడు భయపడొద్దు. Little children, don't worry. పిల్లలారా భయపడకండి. Say, oh God, ఓ దేవా, let my life be governed by your word. నా జీవితము నీ వాక్యము ద్వారా నడిపించబడును గాక. In the name of Jesus. యేసు నామములో Keep your hand on your feet right now. ఇప్పుడే మీ యొక్క I want చేతులు to మీ pray పాదం for మీద you right ఉంచుకోండి. now. ఇప్పుడే ప్రార్థన Every చేస్తాను. wrong ways that you have gone into, Lord, forgive them, మీరు Lord. వెళ్ళిన తప్పు మార్గములన్నిటి కూడా దేవుని యొక్క క్షమాపణ కోరండి. Right now, forgive their rebellion. తండ్రి వారి తిరుగుబాటుని క్షమించండి. What is rebellion? తిరుగుబాటు అంటే ఏంటి? Your feet going in the wrong way. మీ యొక్క పాదము తప్పు మార్గం గుండా వెళ్ళాయి. Isaiah 53, all we like sheep have gone astray in our own ways. యెషయా 53 అందరు గొర్రెల వలె దారి తప్పిపోయాం. Yes. అవునండి. This is not ordinary stuff. This is deep revelation. ఇది లోతైనటువంటి మర్మము ప్రత్యక్షత. Your feet gates. మీ యొక్క పాదం అనే ద్వారం. Lord, sanctify their feet, O God. తండ్రి వారి పాదాలను శుద్ధీకరించండి. From today onward, ఇది మొదలుకొని let their feet carry the anointing. వారి యొక్క పాదాలు అభిషేకాన్ని In the name of పొందాలి. Jesus. యేసు నామములో Whichever place you walk వారు in, ఎక్కడికి వెళ్ళినా సరే that place is ఆ blessed. స్థలం దీవించబడాలి. That place has been ఆ given to స్థలం you. వారికి ఇవ్వాలి. In Jesus' name. యేసు నామములో. Somebody say amen. ఆమేన్ చెప్పండి. I see a name right now. ఒక పేరు చూస్తున్నాను. Chaya, Chaya. ఛాయ 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 Chaya or Chaya, something like this. Yeah, Pastor. ఛాయ ఛాయ ఏదో Yes, this is అలాంటి Chaya I'm looking for. ఛాయ From your మీకోసం house, చూస్తున్నాను. evil powers are leaving. దుష్ట శక్తులు వెళ్ళిపోతూ ఉన్నాయి. As I'm speaking, నేను మాట్లాడుతూ ఉండగా in your house, people, chains are breaking over their lives right మీ now. యొక్క గృహములో ఉన్నటువంటి వారి యొక్క జీవితాల్లో ఉన్న సంఖ్యలు బద్దలైపోతున్నాయి. Correct. I see like 4 people in chains. నలుగురు బంధకాల్లో ఉండడం చూస్తున్నాను. मैं 4 जन, 2 बेटी और हस्बैंड वाइफ, उनकी शादी हो गई बेटी की। Today God is delivering your family. దేవుడు ఈ రోజు మీ కుటుంబానికి విడుదలనిస్తున్నాడు. You will see changes in your family in Jesus' మీ name. కుటుంబంలో యేసు నామములో ఒక మార్పును చూడబోతూ ఉన్నారు. You came to this meeting not believing. విశ్వాసం లేకుండా ఈ యొక్క కూడికకు మీరు వచ్చి ఉన్నారు. Don't worry. In the name of Jesus. యేసు నామములో. Do you know you are a man but you have shed tears. నీవు మనుషుడు అయినా సరే కన్నీరు కారుస్తూ ఉన్నారు. You are in a season of tears. I see you shedding tears. నీవు కన్నీరు కార్చడం నేను చూస్తూ ఉన్నాను. It's true that God has seen your tears today. దేవుడు మీ యొక్క కన్నీటిని నేడు చూస్తూ I ఉన్నాడు. bless you right now. The doors are opening for you right ఆయన now. దీవిస్తూ ఉన్నాడు, ద్వారాలు తెరుస్తున్నాడు. Angel of the Lord is moving now. దేవదూతలు వస్తున్నారు. In Jesus' name. యేసు నామములో. I command doors open for this gentleman in Jesus' name. ఈ వ్యక్తికి ద్వారములు తెరవబడునుగా యేసు Give నామములో. Jesus a big shout. యేసు నామములో. Pastor, this is Xavier Jacinto with his dad from Kalina. పాస్టర్ గారు కెలీనా నుంచి జేవియర్ జెస్సింతో నుంచి వారి తండ్రి గారితో వచ్చారు. He was on the cruise liner for the last 7.5 months. Cruise liners 7.5 months. క్రూస్ లైనస్ 7.5 మాసములుగా బాధపడుతూ ఉన్నారు. And he was due to come down, but the company held him on board saying that he could not go home అతడు కంపెనీకి వెళ్ళలేక అలాగే ఇంటికి వెళ్ళలేక ఎంతో సతమతం అవుతున్నాడు. due to the coronavirus situation. ఎందుకనగా కరోనా వైరస్ ఉన్నటువంటి ప్రభావం బట్టి So he lost his contact with his family as they shut the Wi-Fi. వారు వైఫై ని కూడా క్లోజ్ చేశారు. Shut the కుటుంబంతో Wi-Fi. కనెక్షన్ లేకుండా పోతున్నారు. What ship were you on? There was a virus. I was working in the Costa Dilemma. I got transferred to new ship in Costa Gibraltar. Okay. That was a cruise Gibraltar. passenger according to 9,800 passenger cruise. So they shut you off, They gave me a sign off in the cruise. but they didn't release you They didn't release me. Now they are because releasing of me. the virus. And his dad had put a request on the Noah app.
నోవా యాప్ లో వారి తండ్రి గారు ఒక ప్రార్థన విన్నపం పంపించారు. Today he is here to testify that against all odds he's come down on 23rd Come on, people, February. give Jesus a ఫిబ్రవరి 23వ తారీఖున వారు తిరిగి వచ్చేసారు. People have died on the ship. We thank God for this man. దేవా ఈ మనిషిని బట్టి వందనాలు. Bless him in Jesus' name. యేసు నామములో We దీవించండి. pray, God, that you would bless him, Father. తండ్రి వారిని ఆశీర్వదించండి. And God's people said, దేవుని ప్రజలు చెప్పండి.